అమెరికా ఇరాన్ గుండెకాయ మీద కొట్టింది. ఇరాన్కు చెందిన కర్గ్ ఐలాండ్ మీద అమెరికా B-2 బాంబర్లతో విరుచుకుపడతా ఉంది. ఇరాన్కి ఆర్థిక మూలస్తంభంగా కర్గే ఉంది. ఈ కర్గ్ అనే ఐలాండ్ చమురు నిల్వలకి, చమురు ఎక్స్పోర్ట్స్కి, చమురు శుద్ధి కర్మాగారాలకి చాలా ఫేమస్. ప్రతిరోజు ఈ కర్గ్ అనే ఐలాండ్ నుంచి 50 మిలియన్ల బ్యారెళ్ల చమురు ప్రపంచంలోని 74 దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. దాని ద్వారా వచ్చే ఆదాయంతోనే ఇరాన్ రష్యా, చైనా నుంచి 2 లక్షల కోట్ల రూపాయలతో ఆయుధాలు కొనుగోలు చేసింది అనే సమాచారం అమెరికా దగ్గర ఎప్పటి నుంచో ఉంది. అందుకని ఇరాన్ యొక్క జీవ నాడి మీద దెబ్బ కొడితే, కర్గ్ మీద దెబ్బ కొడితే ఇరాన్ దిగి వస్తుంది అని అమెరికా పెద్ద ఎత్తున అక్కడ బాంబులు వర్షం కురిపిస్తా ఉంది. అమెరికా కర్గ్ను టార్గెట్ చేసుకుంటే ఇరాను హార్ముజ్ జలసంధిలో ఒక్క నౌక కూడా మా అనుమతి లేకుండా ఈ జలసంధి దాటానికి వెళ్ళలేదని చెప్పేసి క్షిపణులతో దాడులు చేస్తా ఉన్నారు. భారతదేశం లాంటి కొన్ని దేశాలు ఇరాన్తో దౌత్యపరమైన సంబంధాలు జరుపుకుని కొన్ని షిప్పులను మాత్రమే అక్కడ దాటించుకొని రాగలుగుతూ ఉన్నారు. దాదాపు 1600 ఆయిల్ ట్యాంకర్లు, గ్యాస్ ట్యాంకర్ల షిప్పులన్నీ హార్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయాయి. ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా నిలిపివేశారు. ఇక అమెరికా, ఇరాన్ హార్ముజ్ జలసంధితో ఆట ఆడుతుంది. అమెరికా కర్గ్ ఐలాండ్ని మొత్తం ధ్వంసం చేస్తే, అక్కడ ఉన్న రిఫైనరీస్ ఉత్పత్తిని నిలిపివేస్తే ఇరాన్ ఆర్థిక నాడి ఆగిపోతుందని అమెరికా భావిస్తాం. ఇరాన్ అయితే మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడులు చేస్తూ ఉంటే, ఇరాన్ మాత్రం గల్ఫ్ దేశాల మీద దాడులు కొనసాగిస్తూ ఉంది. దుబాయ్ మీద 200 డ్రోన్లతో విరుచుపడింది. కువైట్ మీద విరుచుపడతా ఉంది. ఎంబసీల మీద, అమెరికా ఎంబసీల మీద దాడులు చేస్తూ ఉంది. సౌదీ అరేబియా మీద దాడులు చేస్తూ ఉంది. అయితే ఆయా దేశాల్లో ఉన్న రక్షణ వ్యవస్థ ఇరాన్ ఆయుధాలని, క్షిపణులని ఆకాశంలోనే పేల్చివేస్తూ ఉన్నాయి. అయినా కూడా ఆ క్షిపణులు క్లస్టర్గా విడిపోయి భారీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని కూడా చేకూరుస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆయిల్ రిఫైనరీ మీద నేరుగా వెళ్ళి క్షిపణి పడకపోయినా, ఆయిల్ రిఫైనరీ పరిసర ప్రాంతాల్లో ఆకాశంలో ఆ క్షిపణిని ధ్వంసం చేసినప్పుడు వచ్చే శకలాలు రిఫైనరీలో పడ్డా కూడా పెద్ద ఎత్తున మంటలు లభిస్తూ ఉన్నాయి. అందుకే గల్ఫ్ దేశాల్లో రిఫైనరీస్ అన్ని ప్రొడక్షన్ పూర్తిగా నిలిపివేశారు. అక్కడ ఎలాంటి స్టాక్స్ లేకుండా జాగ్రత్త పడ్డారు. ఒకసారి మంటలు అంటుకుంటే 5 లక్షల కోట్ల రూపాయల విలువైన రిఫైనరీ ఆస్తులు మొత్తం ధ్వంసం అయ్యే ప్రమాదం ఉంది. దాన్ని మరలా ప్రొడక్షన్లో తీసుకురావడం కూడా సాధ్యం కాదు. అందువల్ల గల్ఫ్ దేశాల్లోనే 162 రిఫైనరీస్ పనిచేయడం ఆపేశారు. వాటిని రక్షించుకునే పనిలో ఉన్నారు. ఇక ఏప్రిల్ వరకు యుద్ధం కొనసాగవచ్చు అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రపంచ దేశాల్లో పెద్ద చర్చకే దారితీసింది. ఇదేదో ఒక నెల రోజుల్లో ముగిసిపోయిద్ది, మనకి చమురు సమస్యలు, గ్యాస్ సమస్యలు తీరిపోతాయని చాలా దేశాలు భావించాయి. కానీ ఈ సమస్య ఇప్పట్లో తెగేలాగా లేదు. ఇరాన్ పాలకులు ఆల్రెడీ రెడీ అయిపోయారు. మనం ఎలాగో నాశనం అయిపోయాం కాబట్టి ప్రపంచ దేశాలన్నింటినీ ఆర్థికంగా దెబ్బ కొట్టాలి, చమురు, గ్యాస్ లేకుండా చేయాలి, అప్పుడే ఆయా దేశాలు అమెరికా మీద ఒత్తిడి తీసుకొస్తాయి, దారికి వస్తుంది అని ఇరాన్ కూడా భావిస్తుంది. అందువల్ల ఇరాన్ కూడా తగ్గే అవకాశాలు లేవు. అమెరికా, ఇజ్రాయెల్ ఒక్క అడుగు కూడా వెనక వేయడం లేదు. కాబట్టి ఇక ఈ దేశాల మధ్య సంధికి అవకాశమే లేదు, చర్చలకు తావే లేదు. యుద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుంది అనే దానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడి దగ్గర కానీ, బెంజమిన్ నెతన్యాహు వద్ద కానీ సరైన సమాధానం లేదు. సెప్టెంబర్ వరకు యుద్ధం కొనసాగొచ్చని ట్రంప్, వచ్చే ఏడాది ఏప్రిల్ వరకైనా కొనసాగొచ్చని బెంజమిన్ నెతన్యాహు, వీళ్ళంతా కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్లా కొనసాగుతుందా, వచ్చే ఏడాది ఏప్రిల్లా కొనసాగుతుందా అనే దాని గురించి కూడా కొంత క్లారిటీ రావాల్సింది. రాబోయే కొద్ది రోజుల్లో ఈ యుద్ధానికి సంబంధించి ముగింపు పలుకుతారా, ప్రపంచ దేశాలని ఆర్థికంగా దెబ్బ కొడతారా అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.